ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ ప్లేస్ ఏదో మీకు తెలుసా? ప్యారిస్, లండన్, అమెరికా, స్విట్జర్లాండ్, ఇలా చాలా చాలా ఊహించుకుంటూ పోతున్నారా? మీరు ఎంత ఊహించినా చెప్పుకోలేరులేండి. నేనే మీకు చెప్పేస్తాను. ఈ ప్రపంచంలోకెల్లా హ్యాపీయెస్ట్ ప్లేస్ హైదరాబాద్. ఎస్, మా హైదరాబాద్. ఎందుకంటున్నానంటే ఇలాగా, కొందరికేమో రాత్రులు నిద్ర పట్టదండి. వాళ్ళు సుఖంగా నిద్రపోతారు హైదరాబాద్లో. ఎలా అంటే, ఒకసారి హైదరాబాద్ రోడ్ల మీద అలా రౌండ్స్ వేయాలన్నమాట నడుచుకుంటూ. ఇక్కడ హైదరాబాద్లో అడుగు అడుక్కి లిక్కర్ షాప్ ఉంటుంది. వాటి ముందు మందు బాబులు పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి ఉంటారు. మీరు ఏమనుకుంటున్నారు? నేను అక్కడికి వెళ్ళి 2 పెగ్గులు కొట్టేసి ఇంటికి వెళ్తే హాయిగా నిద్రపోతారు అని చెప్తున్నాను అని అనుకుంటున్నారా? కానే కాదు. ఆ లిక్కర్ షాపుల్లోంచి, ఆ మందు బాబుల శ్వాసల్లోంచి బ్రాందీ, విస్కీ, రమ్ము, బీరు, ఇలా రకరకాల మందు వాసనలన్నీ వస్తూ మనం వాటిని పీలుస్తాం అనమాట. పీల్చి 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 మనకి బాగా మత్తు వచ్చేస్తుంది అనమాట. మనం ఏం తాగక్కర్లేదు. అలా ఆ మందు వాసనలన్నీ పీల్చి ఇంటికి వెళ్తే హాయిగా నిద్రపడుతుంది. ఇంకా హైదరాబాద్లో రోడ్లు ఉంటాయి చూసారా? చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అంటే అందమైన అమ్మాయిలు అటు ఇటు అటు ఇటు పిచ్చి కుక్కల్లా తిరిగేస్తారని అనుకుంటున్నారా? అది ఏమీ లేదు. కలర్ఫుల్గా ఉండడం అంటే హైదరాబాద్ రోడ్లు రంగురంగులుగా ఉంటాయి. గేదె పేడలతో పచ్చగా కొన్ని చోట్ల, తర్వాత ఈ కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదా, వాళ్ళు ప్యాంఫ్లెట్స్ ప్రింట్ చేస్తారు. అవన్నీ రోడ్ల మీద కుప్పలు కుప్పలు పడి ఉంటాయి. ఆ కాగితాలన్నీ రంగురంగులుగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే కిళ్ళి ఉమ్ములు. అందరూ కిళ్ళీలు నవ్వి తుపుక్ తుపుక్ అని ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వస్తారు. ఎర్రగా రోడ్లంతా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలా ఎర్రని కిళ్ళి ఉమ్ముల రోడ్లు మీరు ప్రపంచంలో ఏ నగరంలోనూ కూడా చూడలేదు. అంత బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కర్రీ పాయింట్లు ఉంటాయి, రెస్టారెంట్ ఉంటాయి. మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళు సార్ లేట్ వచ్చారు సార్, ఫుడ్ అయిపోయింది సార్ అని అననే అన్నారు హైదరాబాద్లో. నిన్నటిదైనా సరే, మొన్నటిదైనా సరే, వారం రోజుల క్రితందైనా సరే, పాచిపోయిందైనా సరే చక్కగా వేడి చేసి మీ ముందు పెడతారు. మీరు వాటిని తినేసి మీ చెత్త కుండి లాంటి పొట్టని నింపేసుకోవచ్చు అనమాట. అది సంగతి. ఎవరు నో చెప్పరండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వేచ్ఛ చాలా ఎక్కువ. అమ్మాయిలు అబ్బాయిలు రోడ్డు మీద గట్టిగా హక్ చేసుకోవచ్చు. హక్ చేసుకోవడం ఏంటి, ముద్దులు కూడా పెట్టుకోవచ్చు. అబ్బే, ఇది నథింగ్. ముద్దులు హగ్గులు కాదు, కానీ పార్కుల్లో పొదల వెనకాలకి వెళ్ళి శృంగారం కూడా చేసుకోవచ్చు. అంత స్వేచ్ఛ ఉంటుంది అనమాట. ఇకపోతే అర్ధరాత్రి పూట గుండెలు పగిలిపోయేలాగా డప్పులు వాయించుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎవరు అభ్యంతర పెట్టరు. ఇంకోటి ఏంటంటే చెవుల్లోంచి రక్తాలు కారేలాగా మైకుల్లో పెద్ద పెద్ద సౌండ్స్తో పాటలు పెట్టుకోవచ్చు. ఇంకా హెవీ ట్రాఫిక్ ఉండే రోడ్ల మీద ప్రొసెషన్స్ తీయచ్చు. ఆ ట్రాఫిక్ అంతా ఆపేసి డ్యాన్సులు చేయొచ్చు, డప్పులు కొట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎవ్వరూ ఆపరు. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఈ రోడ్ల మీద అడ్డదిడ్డంగా మన వెహికల్స్ ఆపుకోవచ్చు అనమాట. అసలు ట్రాఫిక్ రూల్సే ఉండవు. అంతే. ఇది కూడా పోసుకోవచ్చు స్వేచ్ఛగా రోడ్ల మీద. ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్లు అవన్నీ తినేసి ఆ ర్యాపర్స్ రోడ్ల మీద పారేయవచ్చు. చాలా స్వేచ్ఛ ఉంటుందండి హైదరాబాద్లో. ఇంతటి స్వేచ్ఛ ప్రపంచంలో ఏ నగరంలో అయినా ఉంటుందా? ఉండనే ఉండదు. దట్ ఈస్ హైదరాబాద్.